ఆరాధనలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనందరికీ కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనల్ని ఇంతవరకు నడిపించి తీసుకొచ్చుచున్న విధానాలు బట్టి దేవునికి స్తోత్రం. ఈ 1 వేళ దేవుని యొక్క సన్నిధిలో సజీవులుగా ఉండి సమాధి పడకలో లేము, ఆసుపత్రి గడపలో లేము, మరణమైన స్థితిగతుల్లో ఏ బండి కిందో, ఈ లారీ కిందో, ట్రైన్ కిందో, దేని కింద లేక దేవుని యొక్క కింద దేవుని సాన్నిధ్యంలో ఉండి తీరడానికి దేవుడు భాగ్య తరగతిని మనకి దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనల్ని కూడా శక్తిపరిచి తీరును గాక. ఈ సంవత్సరం యొక్క కాల పర్యంతరం లేకపోతే ఈ సంవత్సరం యొక్క ముగింపు కాల తరగతి వచ్చి కనబడినట్టుగా మనకి కనబడుతున్నది. దాని వల్లనే కదా అందరూ కూడా దేవుని యొక్క బిడ్డలని పేరుతో దేవుని బిడ్డలని చెప్పిన వారు ఎంతెంతో సిద్ధపాటు కలిగి తీరుతున్న కేవలం దేనికోసం అంటే కొత్త సంవత్సరం వస్తున్నదన్న దానికోసం. కానీ దేవుని బిడ్డల దానికోసం కాదు, మనం సిద్ధపడి తీరాల్సింది. మనం సిద్ధపడి తీరాల్సినది రాజాది రాజుగా వచ్చుచున్నవాడు, పాపములను విడుదలిచ్చి తీరి మనుషులందరినీ కూడా నీతి పరిచిన నీతి గల అధ్యక్షుడు మనల్ని కలవడానికి వచ్చిన గడువులో నువ్వు పరలోకానికి చేరగలిగి తీరుతావా, ఆరోహణం నీకు జరుగుతాదా లేదా అన్న దాని గురించి విచారణ కలిగి ఉండి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ కూడా ఆత్మశక్తిని అనుభవించడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మశక్తి పొందలేని వారు ఆత్మశక్తిని పొందండి. పాత సరుకులతో ఆట ఆడుతున్నారంటే పాత సరుకులను మానేసి కొత్త సరుకులను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను అంటుంది ఇంట్లో ఉన్న పిండి వంటల గురించి కాదు, నేను చెప్పేది ఆత్మశక్తి గురించి. బైబిల్ చెప్పేది యేసుక్రీస్తు వారి నుంచి మరణం నుంచి తిరిగి లేపినది పరిశుద్ధాత్మ శక్తి. అయితే మరణం విమోచన దినము కొరకు నీ శరీరములను లేకపోతే మృతులుగా దేవుని కొరకు మృతులుగా క్రీస్తును సాక్షిగా అంగీకరించిన మరణించిన వారి కొరకు పరిశుద్ధాత్మ ముద్ర చేసి వచ్చినది పరిశుద్ధాత్మ. అయితే నేను ఆరోహణ పరిచేది, నువ్వు మరణ పడకలోకి వెళ్ళి తీరితే నేను ముద్ర పరిచేది పరిశుద్ధాత్మ అయి తీరితే ఆ నిండుబాటుతో మనం జీవించడానికి ప్రయత్నం చేసి తీరాలి. లేకపోతే ఇన్ని వాక్యాలు విని ఆరాధన చేసి ఇన్ని కానుకలు ఇచ్చి ఇన్ని ప్రయత్నాలన్నీ చేసి క్రీస్తుతో వెళ్లకుండా అంతి క్రీస్తుతో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డలకి ఈ విషయం గురించి అవగాహన లేదు. క్రీస్తు కూడా వస్తున్నాడు, అంతి క్రీస్తు కూడా వస్తున్నాడు. ఎవరితో నువ్వు ఆట ఆడుకుంటావు, ఎవరిని ముఖాముఖిగా కనబరుచుకు తీరుతావు, దాన్ని ఈ జీవించిన ఆయుష తరగతిలోనే జీవితం వెన్నుకపరుచుకు తీరాలి. క్రీస్తుతో అయితే తీరితే క్రీస్తు ఇంటికి వెళ్ళవచ్చు, అంతి క్రీస్తుతో అయితే అంతి క్రీస్తుకున్న ఇంటికి వెళ్ళి తీరవచ్చు. ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. నేను అంత్యక్రీస్తు అంటే క్రీస్తును చెప్పేవాళ్ళు, సంఘాన్ని చెప్పేవాళ్ళు, సంఘాన్ని పడగొట్టే వాటి గురించి నేనేం చెప్పట్లేదు. నేను చెప్పేది యేసయ్యను రక్షకునిగా అంగీకరించకుండా, ఆత్మశక్తిలో దేవునికి సేవించకుండా, ఆత్మ ద్వారా సత్యముతో దేవునికి వెతకకుండా జీవించి తీరి నాకు యేసయ్య అక్కర్లేదు, పరిశుద్ధాత్మ అక్కర్లేదు, పరిశుద్ధాత్మను దుఃఖపరిచి తీరి, పరిశుద్ధాత్మను కన్నీటిని తెచ్చి తీరి, పరిశుద్ధాత్మను వేదన పరిచి తీరి, పరిశుద్ధాత్మను ఎంతగా బాధ పెట్టాలో అంతగా బాధ పెట్టి తీరి దానికి ఏ రీతి కలిగిన పరిహారం దొరకకుండా నీ జీవితం సర్వనాశనం అవ్వడం కన్నా మించినట్టుగా పరిశుద్ధాత్మకు లోబడి తీరండి. ఆత్మ సకల సత్యములో నిన్ను నడిపించుకు తీరను. నీ జీవిత విధానం నీకు మేలు కలిగే విధానంగా దేవుడు నిన్ను ఏం చేయొచ్చు, నడిపించుకొని తీరొచ్చు. అందుకే ఈ కాల తరగతిలో ఇది పరిశుద్ధాత్మకున్న కాలం, కృపాయుగం. పరిశుద్ధాత్మ సంచారం అధికంగా పనిచేస్తున్నది. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో దేవుని యొక్క బిడ్డలు ఏమై తీరాలి, శ్రద్ధ కలిగి ఉండి తీరాలి. ఎందుకో తెలుసా, మన శరీరములో శరీర క్రియలు అధికంగా మనకి కనబడి తీరుతాయి. శారీరక క్రియ అధికంగా మనలో నుంచి తన్నుకు వస్తాయి. దానిని ఆత్మక్రియతో ఏం చేయాలి, లోపరుచుకు తీరాలి. When there is the activities of flesh, శారీరకంగా ఉన్న క్రియలు బయటకు వచ్చేటప్పుడు ఆత్మకున్న యాక్టివిటీ వాటిని ఏం చెయ్యాలి, అణిచివేసి తీరాలి. విత్తనం వేయడానికి వెళ్ళిన వాడి గురించి మీకు బాగా తెలుసు కదా. ఆ విత్తనం వేసే దాంట్లో రాళ్ళ మధ్య పడినది, ముళ్ళ కంపల మధ్య పడినది, అదేమై తీరింది, అణిచివేయబడి తీరింది. దాని అర్థం సప్రెస్ చేయబడి తీరింది. ఎందుకు, దాని ఎదుగుదలకు, దాని ఫలం కాసి తీరుటకు, దాని వెలుతురు దగ్గరికి వెళ్లకుండా అభ్యంతరపడి తీరిందటగా. లోక సౌకర్యాలు, శారీరక క్రియలు, లోకలములో ఉన్న పారంపర్యాలు పరిగెత్తించినప్పుడు ఆత్మ కొరకు దాహం చెంది తీరండి. ఆత్మాభిషేకం కొరకు దాహం చెంది తీరండి. నేను లైన్ మ్యాన్, నాకు కరెంట్ అంటే బాగా తెలుసు అని చెప్పుకొని తిరగడం కాదు. నేను లైన్ మ్యాన్, గ్లౌస్ కావాలి లైన్ మ్యాన్ అయినా, నిచ్చిని కావాలి లైన్ మ్యాన్ అయినా, చెప్పులు కావాలి లైన్ మ్యాన్ అయినా, లేకపోతే చటకా నిన్ను ఏం చేసి తీరుతుంది, అటకా చేసేసి తీరుతుంది. ఒక
చెడ్డగా నేను ఇంకో అటకాలోకి వచ్చేసి తీరుద్ది. దాని అర్థం నేను లైన్ మ్యాన్ని, నేను పరిశుద్ధాత్మను బాగా హ్యాండిల్ పరిశుద్ధాత్మను మనం హ్యాండిల్ చేయలేము. మన సొంత శక్తి బుద్ధితో వచ్చినది కాదు. బైబిల్ చెప్పేది ఆయన అత్యున్నత శక్తి ఈ మట్టిక పాత్రలో ఆయన సంచయించుకొని ఉంచాడంటే దాని అర్థం మట్టికి హాని కలగకుండా, మరి నేలకి హాని కలగకుండా, తన పేరుకు హాని కలగకుండా మట్టి పాత్రను జాగ్రత్త వహించుకు తీరడానికి బాధ్యత ఆయనది. అందుకే మట్టి పాత్రలో ఏం సంచయించుకు తీరాలి? దేవుని యొక్క వాక్యం సంచయించుకు తీరాలి. పరిశుద్ధాత్మ శక్తిని ఏం చేయాలి? సంచయించుకు తీరే ప్రయత్నంలో ఆ దీక్షలో బతకడానికి ప్రయత్నం చేయాలి. ఏ దీక్ష? వాక్యం సంచయించే దీక్ష, ఆత్మశక్తిని సంచయించుకు తీరి కడగగలిగే దీక్ష. అందుకే మనకి 3 సభ్యులు ఎప్పుడూ నేను చెప్పేది, యేసయ్య రక్తం, యేసయ్య వాక్యం, యేసయ్య నామం మనల్ని ఏం చేసి తీరేది? కడిగేది, శుభ్రపరిచి తీరేది. అందుకే మనం చదివిన వాక్య భాగంలోకి వెళ్తాం. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం దాన్ని మొదటి వచనం మనం చదివినప్పుడు చెప్పబడిన మాట మీరు చూడండి. దేవుని శత్రువులతో యుద్ధమునకు పోయి రథములను మీకంటే విస్తారమైన జలములను చూచినప్పుడు వారికి భయపడవచ్చు. చాలు, అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చూడగలిగి తీరితే దాని మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు యుద్ధ విషయం గురించి రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. యుద్ధ విషయం గురించి మాత్రమే కాదు, దాని కిందకి కూడా యుద్ధ విషయాలు ఉన్నాయి. కానీ ఇందులో దేవుడు యుద్ధం చేసేవాడు అన్నట్టుగా అక్కడ బైబిల్ మనకి బోధించి తీరుతున్నది. చాలా మంది యుద్ధములు ఆశ్రయించేది గుర్రముల పైన, రథముల పైన, సైన్యం పైన, ప్రజాబలం పైన, శక్తి పైన, సామర్థ్యం పైన, డబ్బు పైన అయినప్పుడు ఒక ఇశ్రాయేలీయుడు యేసయ్య రక్తం ద్వారా కనబడి యేసయ్య రక్తం ద్వారా విమోచన పొందబడిన వాడు ఆశ్రయించే దేవుడి మీద, మహాశక్తి కలిగిన దేవుని మీద. అందుకే ఆయనకు ఒక పేరు ఉంది, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. God of armies. ఆయన ఒంటరిగా రాడు. మీరు అనుకుంటారు కదా, యేసయ్య జన్మించిన కాల తరగతిలో ఆయనను ఎక్కడ పశువుశాలలో ఎక్కడ పడుకోబెట్టారని చెప్పారు, కానీ పశుశాలలో పుట్టారని రాయలే. మన క్రైస్తవులు పుట్టించేస్తారు పశుశాలలో. అర్థం కాదు. యేసయ్య పశుశాలలో పుట్టలేడు. కారణం ఏంటిది? మొదటి మానవుడను దేవుడు సృష్టించినప్పుడు ఎక్కడ సృష్టించారు? హ్యూమస్ తో సృష్టించారు, నేలతో సృష్టించారు. అలాగే తీరితే ఆయన నేలతో సృష్టించి ఈయన గట్టెక్కేసి జన్మిస్తే ఆత్మీయత తేడా అయిపోయింది. అర్థం కాలేదు. ఆదామును నేల మీద పుట్టించేసి ఈయన పశువుల పాకలో పుట్టాడు అనుకోండి, తేడా అయిపోతుంది. అయినప్పుడు ఎక్కడ ఉండి తీరాలి? నేల మీద పడి తీరాలి. అందుకే యేసయ్య జన్మ క్రమావళి ఈ రోజు నుంచి ఇంటికి చదవండి. యేసయ్య జన్మించినప్పుడు ముందు సత్రానికి వెళ్ళారు. చాలా మంది అడిగారు, ఎవరు వారికి ఏం చేయలే. సో ఈ అడిగే ఈ క్రమావళిలోనే ఏమై తీరింది? ప్రసవం అయ్యింది. ఏమైతే ఎక్కడ పడిన స్పాట్ మనకి చెప్పలేదు. దేవునికి ఎక్కడే స్తోత్రం చెప్పేది. స్పాట్ చెప్పకపోతేనే ఇన్ని తాయితలు, ఎన్ని పద్ధతులు స్పాట్ చెప్పేది. మళ్ళీ దేవుని బిడ్డలు ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో చేస్తూ నాయన చెప్పలేదు. అందుకే స్వరం చెప్పలేదు కాబట్టి దేవునికి స్తోత్రం. రక్షకుడు జన్మించాడు, వాస్తవమే. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. స్పాట్ కరెక్ట్ గా చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల దేవునికి స్తోత్రం. కారణం ఏదో తెలుసా? స్పాట్ చెప్పేస్తే స్పాట్ ఆదిత్య ప్రాధాన్యత ఇచ్చి రక్షకుని కాళ్ళ కింద తొక్కేస్తారు. అర్థం కాలేదు. స్పాట్ ని హైలైట్ చేసి ఎవరిని నేస్తారు. అందుకే కదా ప్రోగ్రామ్స్ అన్నింటిలో స్పాట్ లైట్ పెట్టేది. ఎందుకు స్పాట్ లైట్ పెట్టేది? కరెక్ట్ స్పాట్ లో వచ్చి నిలబడితేనే ఏం పడతాయి? ఆ స్పాట్ లో నీ మీదకి వెలుగు పడుతుంది. వెలుగు పడినప్పుడు అవతల ఉన్నోడికి నువ్వు దైవిక స్వభావం చెందినోడేమో అనిపెడుతుంది. నేను అక్కడి నుంచి తప్పిపోతే ఏ లైటు గీటు ఉండదు. దానికి ఆ స్పాట్ అని దేవుడు బయలుపరిచి తీరలేదు. దేవునికి స్తోత్రం. స్పాట్ కాదు ప్రాధాన్యత, స్పాట్ లో పుట్టినవాడు ప్రాధాన్యత చెందినది. అందుకే ఆయన పేరు యేసు, రక్షకుడని చెప్పబడింది. ఎక్కడెక్కడి నుంచి నిన్ను రక్షించేవాడు? పాపము నుంచి రక్షించేవాడు, ధర్మశాస్త్ర విధుల్లో నుంచి నిన్ను రక్షించాడు, పారంపర్య ఆచారముల నుంచి నిన్ను రక్షించాడు, శాపముల నుంచి నిన్ను రక్షించిన వాడు, రోగముల నుంచి నిన్ను రక్షించిన వాడు, మానసిక, శారీరక, ఆర్థిక, ఆత్మిక విషయంలో నుంచి నిన్ను ఆయన. అందుకే ఆయన పేరు సైన్య
సైన్యములకు అధిపతి అయిన దేవుడు. అందుకే దేవుని యొక్క విడుదల మనం ఎవరి మీద ఆశ్రయించుకు తీరాలి? దేవుని మీద ఆశ్రయించుకు తీరాలి. అందుకే 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదివి తీరినప్పుడు కొందరు దేవుని మీద ఆశ్రయించుకు తీరారు. కాబట్టి యాజకుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా యుద్ధానికి బయలుదేరిన సైనికులు ఎవరి హెచ్చరిక మాటకు లోబడి తీరారు? యాజకుని మాటకు లోబడి తీరారు. దాని అర్థం ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధానికి వెళ్లే ముందు సైన్యములకు అధిపతి దేవుడు, రెండోదిగా యాజకుడే వారిని ఏం చేసి తీరేది? వాక్యోపదేశం ద్వారా బలపరిచి ధైర్యం ఇచ్చి వారిని ఏం చేసేది? అర్థం కాలేదన్నమాట. దాని అర్థం ఆ ప్రక్రియలో మనలో ఏముండకూడదు? ఫియర్ ఉండకూడదు, భయం ఉండకూడదు. అర్థం కాలేదన్నమాట. ఉన్నారో లేదా నాకు తెలియదు. ఏముండకూడదు? దేవుని బిడ్డల్లో ఏముండకూడదు? భయం ఎక్కువ ఉంటే 365 టాబ్లెట్లు భయం గురించి బైబిల్లో రాయడం వెతకండి, హోంవర్క్. మీకు భయం ఉన్న పిరికాత్మ కలిగిన పిరికి విశ్వాసం ఉన్న హోంవర్క్. నువ్వు పిరికి విశ్వాసం అయితే ఎత్తుక్కో, బైబిల్ కొట్టుకొని ఎత్తుక్కో. ఏమి రోజుకో టాబ్లెట్ వేసుకో. దేన్ని? భయపడకూడదు అన్న దానికన్నా టాబ్లెట్ వేసుకో. 366 టాబ్లెట్లు ఉన్నాయి బైబిల్లో. వెతకండి ఎక్కడెక్కడ భయపడకూడదు అని రాసుందో, భయపడకూడదు అన్నది రాసున్నది. దాన్ని వెతికి రోజు ఉచ్చరించండి, రోజు ఆ టాబ్లెట్ తాగండి, భయం పోద్ది. అర్థం కాలేదు. ఎందుకు చాలా మందికి భయం వచ్చేది? సైన్యం నుంచి చూసినప్పుడు భయం వస్తుంది, ప్రజాబలం చూసినప్పుడు భయం వస్తుంది, డబ్బు చూసినప్పుడు కొందరికి ఏం వస్తుంది? ఓ లార్డ్ ప్రైజ్ లార్డ్ చెప్పండి. మనకి డబ్బు లేనప్పుడు, మన ఇంటి సభ్యులకు డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని పరామర్శించే విధానంలో మనకి భయం వస్తుంది. అది గడపెట్టడం భయపడకూడదు. డబ్బు లేకపోతే సిగ్గుపడడానికైనా వెళ్ళాలిగా, అవమానం పొందడానికైనా వెళ్ళాలిగా, దానికైనా గుడి దగ్గర ఉండాలిగా. అర్థం కాలేదే. మామయ్య, చిన్న మామ, అత్త డబ్బులు అయి ఉంటే మనకి నయా పైసా టికనా లేనప్పుడు తిట్టుకాయడానికైనా ఎవరైనా వెళ్ళాలిగా. నేల మీద నీకు కూర్చోబెట్టడానికైనా ఉండాలి కదా, నువ్వు కూర్చోవాలి కదా. అర్థం కాలేదు అనుకుంటాను. అదో నాతో మనలో అయితే డబ్బులు ఎక్కువగా అట్ట మా అమ్మ చెట్టలో ఎవరింటికి వెళ్ళకూడడం కాదు, వెళ్ళవాలి. ఏసయ్య భూదిగాంతములన్నిటి కూడా వారసుడు, అధికారిగా ఉన్న ఆయన భూమి మీదకి దిగి రాగలిగి తీరంటే మనం ఆయన కొరకు మన కుటుంబ సభ్యుల దగ్గర నిలదీయబడ్డానికి వెళ్ళలేము. వెళ్ళండి బాయ్. వెళ్తే నీ లోపల ఉన్న రక్షకుడు కనబడతాడు, కానీ నీ లోపల ఉన్న పాప స్వభావం కనబడతాడు. చెప్పినా నాకు అర్థం కావట్లేదు. నువ్వు వెళ్ళట్లేదంటే ఏది ప్రభుత్వం చేస్తుంది? పాప స్వభావం ఏదో ప్రభుత్వం చేస్తుంది. అర్థం కాలేదు. ఏసైనా అవమానించలేదా? ఏసైనా తన గెడ్డములు ఏం చేసే పీకి రాయ మీద కాయం వేసి ఉమ్మారు. నువ్వు నమ్మేవంటే నీకు కూడా బోనసే. అర్థం కాలేదు. ఏ చెట్టుకి రాయి కొడతారు యేసు? అర్థం కాలేదు. ఎవరిని ఎక్కువ తిడతారు? అర్థం కాలేదు. అంటే దాంట్లో వాడు నేను అవమానపరుస్తున్నాడు, ఆడి నేను నిలదీస్తున్నాడు, వాళ్ళు నేను కెంచపరుతున్నాడు, వాళ్ళు నేను డబ్బుతో కేటాయిస్తానంటే ఆలోచించి డబ్బుకు మించింది ఏదో నీ దగ్గర ఉంది. ప్రజాబలము కన్నా మించేదేదో నీలో ఉంది. ఆయన ఇంకెవడు కాదు, సైన్యములకు అధిపతి అయిన దేవుడే నీలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకే అందులో విచారించండి. అక్కడ సిగ్గుపడడానికి ఏం కాకూడదు. కొంచెం జోగి మెట్లు అయిపోతే చెడుతామని చెప్పి వెళ్ళాలి. సిగ్గు అవమానం పొందడానికి వెళ్ళాలి. వెళ్ళేసి అవమానపడి ఆదివారం వచ్చి సాక్ష్యం నిలబడలేదు. నేను గత వారం అవమానం పొందడానికి నా వారే నన్నేం చేశారు? అవమానపరిచారు, డబ్బుతో కేటాయించారు. అప్పుడు నాకు ఒకటి అర్థమైంది, డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. నాతో ఉన్నవాడు భూమికి ఆకాశానికి అంతరిక్ష పోదానికి చక్రవర్తి సైన్యములకు అధిపతి నాతో ఉండగా ఐ డోంట్ ఫియర్ మై ఫ్యామిలీ. నా కుటుంబాలను, నా వ్యక్తి అంశాలను నన్ను అవమానపరిచేవాడు. నువ్వు అవమానం పొందడానికి వెళ్ళట్లేదంటే నీ దగ్గర సరుకు లేదని అర్థం. ఓ లార్డ్, నువ్వు సరుకు లేనివాడైతే ఇక్కడ హల్లెలూయా ప్రైజ్ ఏం చెప్పొద్దు. ఆ సరుకున్నోడైతే చెప్పేసుకుని వెళ్ళు. సరుకు ఉన్నదే ఏమై తీరుతుంది, ఇతరులకు పనికొచ్చి తీరుతుంది. అందుకే నేను చెప్పినా అనుకున్న ఉద్దేశం, భయం అన్నది దేవుని బిడ్డల్లో ఉండకూడదు. భయం అన్నది ఉంటే నరకం నీకు తప్పిపోవచ్చు. భయం నీలో ఉండకుండా ఉంటే నరకం తప్పిపోవచ్చు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవగలిగి తీరితే ఎవరెవరు
పరలోకానికి వెళ్ళరు. అక్కడ ఒక పెద్ద లిస్టు రాస్తుంది. నీ పేరు ఉందో లేదో ఇంటికాడికి వెళ్ళి చదివి చెక్ చేసేసుకో. అందులో ఒకటే రాస్తుంది, పిరికి వాళ్ళును అంటే పిరికోడు ఏమైపోతాడు? ఈరోజు పిరికోడే, రేపటికాడు ఏమైపోతాడు? అర్థం కాలేదు. ఓ లార్డ్ కొందరికి పాస్టర్ గారు అంటే ఏ యమ భయం, రేపు అవిశ్వాస అయిపోతాం. ఎందుకు పాస్టర్ గారు భయపడుతున్నాం? ఆయన మీ ఇంటికి కొమ్ములతో వస్తున్నాడా, కొత్తులతో వస్తున్నాడా, కడవలతో వస్తున్నాడా? కొందరికి పాస్టర్ గారు అంటే ఓ భయం. ఎందుకు? దేవుడు అంటే భయం ఉండాలి మనకి, వాక్యం అంటే భయం అండి రాదు, పరిశుద్ధాత్మ అంటే మనకు భయం ఉండదు. అయ్యగారు అంటే భయం కాదు, అయ్యగారు అంటే ఆయన మనకు చేసిన పరిచయంగా ఎప్పుడు సాహసం ఉండాలి. భయం ఉన్నోడే అర్థం చేసుకోవాలి. నువ్వు అయ్యగారు ఇంటికి రో, అయ్యగారితో సంబంధించి అయ్యగారితో కలవు, అయ్యగారి విషయాలు నో ప్రాబ్లం. రేపు అవిశ్వాస అయ్యి వెళ్ళడానికి రెడీ. నువ్వు రోడ్డు తయారు చేస్తావు, బండి ఎక్కి వెళ్ళిపోతే అనుకుంటా. నువ్వు అయ్యగారితో కావలేదు అనుకో, అయ్యగారికి పోరుని ఇంకొక అయ్యగారిని కనిపెడతాడు, ఆడిని నడిపేస్తాడు, ఆడిని సరుకులో సరుకు లేనివాడు చేసేస్తాడు, ఆడిని ఏం చేస్తాడు? భయముతో పీడించేసుకొని బంధించడం. ఈరోజు పగటి వేళ ఆ భయం అన్న క్యాప్సూల్ నుంచి బయటికి రావాలి. భయాన్ని దేనితో ఓవర్కమ్ చేయాలో తెలుసా? భయాన్ని విశ్వాసంతో ఓవర్కమ్ చేయాలి. విశ్వాసంతో భయమును ఏం చేయాలి? వెళ్ళగొట్టి తీరాలి. సైన్యములకు అధిపతి నీ తోడు ఉంటే దాని అర్థం ఫెయిత్ ఈస్ విత్ యూ. కాలేదు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీ తోడు ఉంటే దాని అర్థం ఏంటిది? ఫెయిత్ కేమ్ నియర్ టు యు. విశ్వాసం నీ దగ్గరకు వచ్చింది, విశ్వాసం నీకు వినిపించింది, విశ్వాసం నీతో మాట్లాడుతున్నది, విశ్వాసం నిన్ను బలపరుచుతున్నది, విశ్వాసంలో నేను నిలకడతో కలిగిన నిన్ను భయపెట్టిస్తున్నానంటే సైన్యములకు అధిపతి కాదుతో ఉన్నది. వాడి పేరు ఏం కాదు, అర్థం కాలేదు అనుకోండి. తప్పులు చేస్తే ఏమైంది? భయపడ్డం లేదు, వెళ్ళి చెప్పచ్చుగా. పాస్ గారు నేను 1000 రూపాయలు దొంగతనం చేశాను అయ్యారు, ఏమో నాకు తెలియదు, ఆ సిచ్యువేషన్లో నేను అలా చెయ్యాలని ఒప్పేసుకో. కనీసం ఆయన కోసం ప్రార్థన చేస్తాడు. ఇది అలాగే లేదు, ఇది ఎలా ఉంచుతారు? క్యాన్సర్ వ్యాధిలాగా గుండెకాడు ఉంచుతారు. అది అలాగే ఉండుండగానే ఇంకోటి దొంగతనం చేయడానికి ఏమనిపించి తీరుతుంది? మనసు అనిపించి తీరుతుంది. హలో, నీ సేవకుడికి భయపడ్డం కాదు, నీ సేవకుడికి లోబడినని చెప్తున్నది. ఆయనను ఏం చేయాలి? విశ్వాసం ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి అమ్ముతాం. ఇది అమ్మదు. కొన్ని పిరికి ఆత్మలు ఉన్నాయి. ఫాస్ట్గా చెప్పినా వెళ్తాం. నువ్వు ఫాస్ట్గా చెప్పినా వెళ్ళకపోతే దాని అర్థం నీకన్నా అవిశ్వాసం ఇంకొకటి. అది పెళ్లి విషయం కావచ్చు, వ్యక్తిపర విషయం కావచ్చు, కూర్చున్న విషయం కావచ్చు. ఇన్ని చేసి కూర్చొని చెప్తే కూర్చోవాలంటే, కూర్చోకపోతే క్రైస్ట్ ఈస్ నాట్ యువర్ గాడ్. క్రీస్తుగా మీ దేవుడు యాంటీ క్రీస్తుని పెట్టుకుని వాడు కూర్చుంటావు. ప్రాబ్లం ఏంటి? మాకు తెలిసి ఇది కేటగిరీ వేరే అండి. మేము ప్రదర్శన పరిచి అందరి ముందు నిలదీయడానికి ఇష్టం లేక సైలెంట్ వాడు. దేవుడు మా పక్షం ఉంటాడు. నీ పక్షం సంగతి ఏదో ఆలోచించుకో. అనేది అర్థం కాదు. మాస్టర్ చెప్పి లేచి సాక్ష్యం చెప్పని చెప్తే చెప్పాలంతే. అది దేనికి ఆధారం? విశ్వాసానికి ఆధారం. కొందరు పాస్టర్ గారు చెప్పారు ఇటు ఇటు నీ యుద్ధం నువ్వు ఓడిపోయి బట్టలు లేకుండా వచ్చేది మేమే చూసేది. అనుకుంటాను. కానీ అర్థం విశ్వాసం ఉండబట్టి సైన్యములకు అధిపతి అయిన దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి నీకు ధైర్యం వస్తుంది. సైన్యములకు దేవుడు నీ తోడుగా ఉన్నాడని నీకు ఒక విపరీత దేవుని సాన్నిధ్యత వెంటబడి తీరుతాయి. అందుకే నేను చెప్పొచ్చే మాట, యాజకుని మాట వినాలి, లేక పెరుగుతూ పిలుస్తున్నాడు అని అర్థం ఏం చేయాలి? ఆయన చెప్తారు పలానా పెళ్లి చెయ్యంటే మరి ఆయన ఉత్తినే కాదు, మంత్రతంత్రాలు ఏం చేయాలి? ఆయన ప్రార్థన చేసి చెప్పేసాడు. మరి దానికి నీ రుద్దు పెట్టావంటే వస్తాడు అలా రుద్దు పెట్టినోడు. మీకు నిలదీసి నేను చెప్పడానికి నేను బాగా దాని అన్నాం రిప్లేస్ ఫియర్ విత్ ఫెయిత్. విశ్వాసంతో దేనితో వెళ్ళగొట్టాలి, భయాన్ని వెళ్ళగొట్టి తీరాలి. అది కానీ 3వ అధ్యాయంలో మనం చూడగలిగి తీరితే ఫియర్ ఎప్పుడు వచ్చింది? మొదటి మానవులకు ఫియర్ భయం ఎప్పుడు వచ్చింది? విశ్వాసం పోయినప్పుడు భయం వచ్చింది. అర్థం కాలేదు. ఎలా మనిషికి విశ్వాసం వచ్చేది? విశ్వాసం లేని ద్వారా, వినికిడి ఏ వినికిడి ద్వారా?
ఏదో వినేట్ అయిపోద్దా? ఏం వినాలి? జాన్ 1:1 ఆది యందు వాక్యం దేవుడు ఇప్పుడు ఏమైతే శారీరక రూపంలో ఏమైతే దిగి వచ్చాడు. దట్ మీన్స్ నువ్వు శంఖలో పట్టుకు తిరుగుతున్నది ఏంటిది? దేవుని యొక్క వాక్యం. ఇది దేవుని యొక్క వాక్యం. ఇది మొదటిగా ఉన్నది. ఇది దేవునితో ఏముండిది? ఏముంది? అనుబంధం ఉండిది. అలాగైతే ఇందులో రాయబడినది ఒక్కొక్కటి మనం ఏం చేయాలి? నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. ఇది చెప్పింది కేకమని చెప్పి గీకేలంటే మళ్ళీ నువ్వు దానికి ఎక్స్ట్రా డైలాగ్ చెప్పుకో. కూడా గీకేమంటే పీకేలంటే మరి నువ్వు పీకలేకపోతే నీ సంగతి, అది నా సంబంధం లేదు. ఇది పీకమని చెప్పి అర్థం కాలేదు అనుకుంటా. భయం దేనిని రీప్లేస్ చేసింది? విశ్వాసాన్ని. భయం ఏం చేసింది? రీప్లేస్ చేసింది. ఎలా కాదా మొదలకు భయం వచ్చింది? లేదు. భయం రావడానికి కారణం వారు ఎవరి పోలికలో నిర్మింపబడి తీరారు. వారు ఎవరి మహిమను క్యారీ చేసుకునేవారు. అందుకే వారికి ఏం అక్కర్లే, బట్టలు అక్కర్లేని ఒక స్థితిగతి ఉండి తీరింది. దాని అర్థం మహిమా వస్త్రం వారిని ఏం చేసి ఉండేది? కమ్మి పెట్టుకొని తీరేది. వారి పోలిక ఎవరి పోలిక? దేవుని యొక్క పోలిక. అప్పుడు దేవుని యొక్క మహిమ ఉంది. రెండోది దేవుని యొక్క కృప కూడా, దేవుని యొక్క మహిమ కూడా వాళ్ళు ఏమై ఉంది? కప్పి పెట్టబడి. దాని అర్థం ఎవరిని చూస్తే ఎవరిని చూసినట్ల, ఆనా మొక్కలను చూసి తీరితే ఎవరిని చూసినట్ల, తేజోమయుడైన దేవుని యొక్క పూర్తి వర్ణన కాదు, కాస్త వర్ణన అర్థమై తీరేది. అర్థం కాలేదు. 2 మైకులు ఉన్నాయి కదా, వెనక మైక్ నీకు కనబడట్లేదు కదా, కానీ వెనక్కి ఏదో ఒకటి ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ముందు ఆదాం అయితే వెనక్కి దేవుడు ఏమై ఉన్నాడు? కనబడి తీరేంతటిగా ఉన్నాడు. ఉన్నవాడు పూర్తిగా ఆయన నీకేమై తీరాడు? కనబడలేడు. అర్థం కాలే. అందుకే భయం ఎప్పుడు వచ్చింది? భయం రావడానికి ఒకడు వచ్చి వారిని ఏం చేశారు? భయపెట్టేటట్టుగా ఉన్న సామాగ్రి ఇచ్చుకుపోయాడు. ఏమని చెప్పాడు? ఆయన నిజంగా దేవుడు చెప్పాడా? ఇది విశ్వాసం అన్నది నిజంగా దేవుడు చెప్పారా? ఈ దానిని దేనితో కాటా చేశారు? అవిశ్వాసంతో కాటా చేశారు. దాని వలన వారి లోపలికి ఏమొచ్చి తీరింది? భయం వచ్చి తీరింది. దేవుడు నీకు ఏదేని తోటనిచ్చింది బాధ్యత నెరవేర్చుకోవడానికి, సాతానుతో సహవాసం పెట్టుకోవడానికి కాదు. స్టిల్ దేవుని యొక్క బిడ్డలకి తెలియదు. కొందరికి సంఘం ఎందుకు దొరికిందో ఇప్పుడు కూడా కొన్ని విశ్వాసాలకి సపట్టడానికి కాదు. సంఘం ఇట్స్ ఫర్ రెస్పాన్సిబిలిటీ. ఏంటి నీ సంఘానికి ఉన్న బాధ్యత? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ చర్చ్? రావడం ఆయన సపట్టు పెట్టిన కోన్ వేసి ఈ నెగ్గేసి వెళ్ళిపోవడం. హలో, ఆదమ్మ వాళ్ళకి దేవుడు ఎక్కడ ఉంచారు? ఏం పని కావట్లేదు. ఏంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ? అప్పుడు సంఘం నువ్వే ఏం చేయాలి? చేతిపరచాలి. సంఘ బిడ్డలు కూడా నువ్వేం చేయాలి? అర్థం కాలేదు. సంఘ బిడ్డలు కంటే కొందరు రారు కదా. ఆయన మాటకి ఏం చేయాలి? ఆవు ఎక్కించుకుని తీసుకురావాలి. అలా కూడా రాలేకపోతే ఏం చేయాలా? అంబులెన్స్ బుక్ చేసి అందులో కొట్టు పెట్టేసి కట్టేసి తీసుకుని ఇక్కడ వచ్చి పడేయాలా? అలా చేయడం వలన ఆయనకి మనం ఏం చేస్తున్నాం? సేద్యపడుతున్నాం. ఆయనకి ఇష్టం ఉండదు ఇక్కడికి వచ్చి కూర్చోడానికి. కానీ చేతులు కొని పెట్టేసి ఇక్కడ కూర్చోబెట్టి ఏంటి ఇక్కడ కూర్చోబెట్టారు? లేదు నన్ను ఎవడో బలంతో ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి. అలాగైనా దేవుని యొక్క వాక్యం మీద బాగుపడితే బాగుండేమో. అర్థం కాలేదే. దాని అర్థం దేవుడు ఆదామవ్వలకు ఏమి ఇచ్చిన బాధ్యత? విశ్వాసులకు ఏముంది? బాధ్యత ఉంది. ఏంటి బాధ్యత? లోకమంతటికి వెళ్ళి ఏం చేయాలి? సువార్త చెప్పాలి. లోకమంతటికి వెళ్ళి సువార్త చెప్తే మాత్రం సరిపోదు, దెయ్యాలను వెతల కొట్టాలి. తర్వాత ఏం చేయాలి? అన్యారాధన శక్తుల్లో ఉన్న మనుషుల్ని విడిపించుకుంటే, చెరలో ఉన్న మనుషుల్ని విడిపించాలి. పేదరికములో, ఆత్మిక పేదరికములో ఉన్న మనుషులు ఆత్మిక ధనవంతులై ఉంది. ఇది మనకు దేవుని బాధ్యత. 3 times ఈటింగ్, 4 times గోయింగ్ బాత్రూమ్. దానికి కూడా హాలిడే చెప్పారు. వెరీ గుడ్. ఆ ప్రక్రియ కదా. హలో, అది కాదు మన బాధ్యత. వీఆర్ రెస్పాన్సిబుల్. మన దేశం అతపతనం అవుతున్నది. రెస్పాన్సిబిలిటీ అవర్స్. ఏం కారణం? దేశం కొరకు ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నది. 4 రీతి కలిగిన ప్రార్థన గురించి బైబిల్ మనకు బోధిస్తున్నది. విజ్ఞాపన ప్రార్థన చేయాలి, మధ్యస్థ ప్రార్థన చేసి తీరాలి, కృతజ్ఞత ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేనికోసం? రాజుల కోసం, అధికారుల కోసం. ఇక్కడ లోటు లేదని చెప్పి గవర్నమెంట్ తిట్టడం కాదు, నువ్వు భేదం చేయలేదు. మీరు చూసారా లేదు? వచ్చాడు నేను దేవునికి స్తోత్రం చెప్పిన ప్రార్థనకి రోజు తీరలేదు కానీ, నెలలు తీరలేదు కానీ రోడ్డుకున్న చాలా వచ్చేసింది. అర్థం కాలేదు. బైబిల్ చెప్పేది
దేవుని యొక్క సువార్తను అందించిన వారి పానం ఎంతో మనోహరం. ఓకే, నేను నడిచి ఎప్పుడు ట్రావెల్ చేయాలి, బండిలో ట్రావెల్ చేయాలి. నేను బండిలో ట్రావెల్ చేసినా నేను నడిచి వెళ్ళినట్లే. అదే నా పానం సువార్తకు నా దీపం ఎక్కడికి తీసుకొచ్చిందంటే ఈ ప్రాంతం మొత్తం ఏమైతే ఉంటుంది, వెలిగింపబడితే కారణం ఏంటి? ఐ లివ్ ఇన్ ఫెయిత్. నేను విశ్వాసంలో జీవించున్నాను కాబట్టి భయాన్ని నేను ఏం చేసి తీరుతా, ఎదిరించుకోండి. బాధ్యత తీసుకో. ఈ బాధ్యత తీసుకోవాలని కొన్ని విశ్వాసంలో ఉన్న వాళ్ళ పెళ్లికి కూడా యోగ్యులు కాదు. If you are not responsible in your church, you are nowhere responsible for a holy matrimony. అర్థం కాలేదు. బాధ్యత కలిగిన విశ్వాసిగా సంఘములో ఎదగకపోతే, బాధ్యత కలిగిన ఒక పౌరునిగా బాధ్యత కలిగిన పరిశుద్ధ వివాహం చేయాలి. ఇంకేదో చేసుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నదా లేదా నాకు ఇది లేదు. హల్లెలూయా. అందరికీ ఏముంది? బాధ్యత. పాస్టర్ గారికి బాధ్యత ఉంది, విశ్వాసం ఏముంది? బాధ్యత లేనివాడు ఎవడో లేరు. బాధ్యత లేని బాధ్యత ఉందో లేదో చూస్తే తెలుసుకోవాలి. హలో, ఎందుకు బాధ్యత నెరవేర్చలేకపోయారు? భయం వారి లోపలికి వచ్చి తీరింది కాబట్టి బాధ్యత నుంచి దేని చేసుకోవడానికి తప్పుకోవడం. తప్పుకో. బాధ్యత నుంచి తప్పుకుంటే రేపు లారీల కింద బాధ్యత నీ మీద వచ్చి పడిపోదు. అప్పుడు నువ్వు ఎక్కడ తప్పుకుంటావు? హల్లెలూయా. అందుకే వీళ్ళు భయం వీరిలో ప్రభుత్వ పరీక్షింది కాబట్టి వారు ఏం చేసుకున్నారు? దేవుని సాన్నిధ్యతలో దాక్కున్నారు. ఆదాము దేవుని శబ్దం విన్నారా? పడిపోయిన తర్వాత దాని అర్థం నువ్వు పడిపోయిన తర్వాత కూడా ఎవరు శబ్దం వినొచ్చు. మరి వాగొచ్చు, నువ్వు నన్ను దేవుడు మాట్లాడాడు, కరుణ ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు. వస్తుంది వస్తుంది వస్తే ఇంతలోనే కానీ మరి అంతలోనే మాయమైంది. మొన్న వర్ణిస్తున్నాడు, నేను చూచా ఒక బంగారు వీధి చూచా. మనవాడికి సంఘంతో ఏ అనుబంధం లేదు. బంగారు వీధి దేనికి? తర్వాత దాన్ని రుద్దుకొట్టేది భయాన్ని రచ్చగొడతాడు. హలో, నేను చెప్పొచ్చే మాట, ఆత్మీయతలో ఎదగాలంటే భయాన్ని రచ్చగొట్టేసి ఏం చేయాలి? విశ్వాసాన్ని తీసుకొచ్చి తీరాలి. ఆ విషయంలో ఏమై తీరారు? పరాజితులై తీరారు, ఓడిపోయి తీరారు. వారి సంతాన క్రమావధిలో అదికంట 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు వారి పిల్లలు వాడు కూడా ఏం చేశాడు? విశ్వాసానికి బదులుగా భయాన్ని ఏం చేసుకున్నాడు? ప్రభుత్వ పచ్చండి కాయిన్ గురించి నాకు ఆదికంట 4వ అధ్యాయం 13, 14వ వచనము మనం చదవగలిగి తీరితే, సొంత సహోదరుని చంపి తీరేటట్టుగా ఆయన విశ్వాసం ఏమైతే పగగా మారింది. దాని అర్థం ఆరాధన సరైన రీతి ఆరాధన కాకపోతే ఆ రోజు ఆరాధన ముగించేసుకుని వెళ్తే హత్యారాధన జరిగింది. అర్థం కాలే. ఇఫ్ యువర్ వర్షిప్ ఈస్ యాక్సెప్టెడ్, నీ ఆరాధన అంగీకరింపబడి తీరితే, అంగీకరింపలేని ఒకటి ఆరాధన అంగీకరణ పొందుకున్న వాడిని చెంపి తీరేటట్టుగా ఉన్న ఆరాధన మారింది. అర్థం కాలేదు. మరి ఎందరూ సంపదలు మీరే వివేచించండి. హలో, మీ ఆరాధన దేవునికి అంగీకరణ అందుకే కొందరు టీవీకి సంత తిరుగుతున్నట్టు నాయన ఇది దేవుని సమాధానం అన్నది అర్థం చేసుకో. ఎక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, పండగ చేసుకుని మాట్లాడు. నీకు దేవుడు అంటే ఎవడో అర్థమై తీరేతలు. అందుకే నేను ఎప్పుడు భయభక్తి పని చేయండి. ఇరవై గ్రంథం 43వ అధ్యాయం ఇంటికి వచ్చింది. నిర్లక్ష్య భావంతో దయచేసి చెయ్యొద్దు. ఆ శాపం చెందిన బతుకుతో మా దగ్గరికి రావు. నీ శాపం మేము మొదలుపట్టలేదు, నువ్వే వదిలించుకో అని ఓ పాట పాడతో మరణ పడకలో పడుకోబెట్టి పాడిస్తాడు. నిర్లక్ష్య భావంతో దేవునితో ఆట ఆడుకోవద్దు. ఏది చేసినా ఉత్సాహభరితంగా. అంతే కదా, మాకు నిర్లక్ష్యం అనిపించట్లేదు. 200 కిలోమీటర్లు ప్రయాణం చేసేసి తిండి కూడా పెట్టకుండా వచ్చేటప్పుడు మనకు ప్రేమే అవుతుంది. మన విశ్వాసాలకి ఈ కాల విశ్వాసాలకి మరి అక్కడి నుంచి నువ్వు అక్కడ ఆత్మ ఇచ్చి నువ్వు దూరాన్ని ఎత్తుకొచ్చేసావు. అర్థం కాలేదే నేను చెప్పి రావడానికి ఉద్దేశం. నీ ఆరాధన దేవునికి ఏమై తీరాలి? హలో, ఎలా అర్థమై తీరేది? నీ ఆరాధన దేవునికి అంగీకరణ కలిగి తీరింది. ఏ పేరుతో దేవుడు ఏమైనా మాట్లాడేదా? ఇది చదవండి. హలో, ఏ పేరుతో దేవుడు ఏమైనా మాట్లాడారా? మాట్లాడేదా? చూడండి, మీరే చూడాలా? అది కాదు. 4వ అధ్యాయంలోకి రండి.
దాని 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూలుని పుట్టిన వాటిని త్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనునకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ఎవరు మాట్లాడుతుంది? ఎవరితో? ఎవరితో మాట్లాడలేదు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ డైలాగ్ ఎవడు పట్టాడు? ఎవడు? దేవుడు నా ఆనంద అంగీకరించి ఈ డైలాగ్ చెప్పాలి. దేవుడు మాట్లాడాడు చెప్పండి. కారణం ఏంటిది? ఈ ఆరాధన కదా చేసింది. మనం ఆరాధన ఎలా చేయాలి? ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలి. రైట్? ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తే అవతల రిసీవ్ చేసిన దేవుడు కూడా ఆత్మస్వరూపియే. ఆత్మ కనెక్టెడ్ అయితే తీరితే శరీరం తెలియాల్సిన అవసరం లేదు. శరీరానికి పొగుడితలు అక్కర్లేదు, శరీరానికి ఘనత అక్కర్లేదు, శరీరానికి మేము పేరు అక్కర్లేదు, శరీరానికి ప్రఖ్యాతి అక్కర్లేదు. అర్థం కాలేదే? దానికి అర్థం ఆత్మ రిసీవ్ చేసుకుంది. నా పేరు ఘనత ఏం రాకపోయినా పర్లేదు, దేవుడు నాకు మాట్లాడకపోయినా కనెక్షన్ ఏర్పడింది కదా. అందుకే కదా బైబిల్ చెప్పింది, ఏ పేరు రక్తం ఏం చేస్తున్నది? చేస్తుంది. ఓ లార్డ్, ఈయన దేవునికి రక్తం అర్పించి తీరితే ఈడ రక్తంగా కారబట్టి ఈడ రక్తం కూడా నేల మీద నిలబడి ఏం కేకేస్తుంది? నీతి, 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 నీతి. ఓ అందుకే కదా బైబిల్ చెప్పింది, అబ్రహాం విశ్వాసము ద్వారా నీతిమంతుడుగా ఏమై తీరాడు? పిలవబడ్డాడు, అంగీకరింపబడ్డాడు, యాక్సెప్ట్ చేయబడి తీరాడు. దాని అర్థం నువ్వు విశ్వాసం చెందిన వాడైతే, విశ్వాసాన్ని అంగీకరించిన వాడైతే, విశ్వాసంలో నిలకడతో కలిగిన వాడైతే నీ ఆరాధన అంగీకరింపబడి తీరుతాడు. నువ్వు చచ్చాక కూడా నీ కేక కాదు, నీ శబ్దం. ఏ శబ్దం? రక్తానుకున్న శబ్దం కేకే. అర్థం కాలేదే? దాని అర్థం నీ నీతి మంతత్వం ఏమైతే ఉంటుంది? చొప్పుడు ఇచ్చి తీరుతుంది. నీతి ఎక్కడి నుంచి బయలుదేరింది? నీతి ఇక్కడ కావాలి, నీతి ఇక్కడ నెరవేర్చబడి తీరాలి. ఈ పగటివేళ నీ ఆరాధన దేవునికి అంగీకరణ వచ్చే దేవునితో మాట్లాడేది అన్నది సూచించడానికి. ఎందుకు దేవుడికి ఆయనతో మాట్లాడాలి? దేవుడికి ఆయనతో మాట్లాడకపోతే ఏం ప్రాబ్లం అయ్యింది? వీడి లోపల ఏం వచ్చేసింది? ఫియర్ వచ్చేసింది, భయం వచ్చేసింది. అందుకే కదా ఏం చేశాడు? చంపేశాడు. ఫియర్. విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఏం చేయను? వీళ్ళు అడుగుతారు, తమ్ముడు నువ్వు ఎలా చేసి ఒకసారి నాకు చెప్పరా? ఏంటంటే వాటి అలాగే ఉండదు. ఈ డాడీ మీద పెట్టుకుంటారు. తమ్ముడు మొన్న ఆ వాక్యం ఏం చెప్పి ఒకసారి చెప్తాము, నువ్వు ఎక్సైజ్ అడగలేకపోతే చంపడానికి తర్వాత సంతో వెళ్తాను అన్నారు. అర్థం కాదు. సైన్యములకు అధిపతిగా దేవుని సంతానమే, దేవుడిని ఆశ్రయించుకొని వెళ్ళిన వాడే. కానీ ఏమైతే తీరింది? భయం వారి లోపల రావడం వల్ల ఏమిటి తీరింది? శిక్షా విధి తేర మీద పడిపోయి తీరింది. ఎలా హత్య చేశాడు? ఏ విత్తనం వేశాడో అదే విత్తనానికి రిటర్న్ జవాబు దేవుడి దగ్గర నుంచి దొరికింది. అదో ఆయనకి అవకాశం దేవుడు ఎందుకో కాయనతో మాట్లాడారు. ఇట్ వాస్ ఎ ఛాన్స్ ఫర్ రీబిల్డింగ్ హిస్ ఫెయిత్. తన విశ్వాసాన్ని యథాస్థానపరిచి తీరడానికి దేవుడు నీతో మాట్లాడరు. అంటే అప్పుడప్పుడు దేవుడు నీకు కళలో దర్శనములో అలా స్పష్టంగా మాట్లాడరా, రీబిల్డ్ యువర్ ఫెయిత్. అర్థం కాదే? రీబిల్డ్ అంటే దాని అర్థం తొలేమైపోయింది, పడిపోయింది. నేను ఎక్కడ ఇంటికి వెళ్తాను. 52 రోజులు దేవాలయం కట్టలే. ఏం కట్టాడు? గోడలు కట్టాడు. ఎందుకు గోడలు కట్టాడు? ఎవరో ఊరి నుంచి వచ్చి చెప్పారు దేవాలయం విషయం గురించి అని అడిగినప్పుడు ఆయనకి ఏం కలిగింది? మంట, మోసం కలిగింది. ఓ నాయనో, మా ఆరాధన జరగాల్సిన కేంద్రం అన్ని ఏమైపోయింది? ధ్వంసమైపోయి తీరింది. ఈయన వెంటనే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి, దేవా మేక్ మీ హెల్ప్, మేక్ మీ ఎఫెక్టివ్ టు రీబిల్డ్ సంథింగ్. కొన్ని తిరిగి కట్టించి తీరడానికి నాకేం చేయాలి? ఈ భయం చెందిన పిరికాత్మ చెందిన దెయ్యాలు ఏం చేస్తాయి తెలుసా? రీబిల్డ్ చెయ్యవు, ఉన్నదాన్ని కూల్చేస్తాయి. కొంత సంఘ బిడ్డలు ఈ పని మీదే బేరగా తిరుగుతున్నారు. ఏ పని? సంఘాన్ని విశ్వాసంలో రీబిల్డ్ చేయాలి. సంఘాన్ని పట్టుకుని వెళ్తారు. ఎలా కొట్టుకుంటారు? ఈ అండర్ గ్రౌండ్ బిజినెస్. హలో, పాస్టర్ గారి తర్వాత సంఘంలో సంఘ బిడ్డలకు ఒక్కొక్కరికి అనుకుందాం. దొంగసాటగా కింద నుంచి అండర్ గ్రౌండ్ వర్క్ చేయండి. ముందు అయ్యగారు నేను పలానా విశ్వాసం కలవడానికి వెళ్తున్నాను అడిగించాలండి.
అర్థం కాలేదు. ఇది దొంగ సాగులు దూరుకొని వచ్చి మంచి మనిషి చెప్పేసి అమ్మ బాగున్నావా, ఈ వచ్చిన విశ్వాసకైనా బుర్ర ఉండాలా? నీకే ఏం చెప్పాలా? మైగా పెట్టి చూసావా? నీకు తెలుసా? నువ్వైనా నాకు నువ్వు వస్తావు అనుకున్నా, నువ్వు కూడా రావట్లేదు. హలో 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ అండర్ గ్రౌండ్ బిజినెస్ అన్ని దేనికి? ఎలకల పని ఏంటి? ఏంది ఎలకల మట్టికి ఏం చేస్తున్నాయి? చేమల పని ఏంటి? మట్టికి ఏం చేస్తున్నాయి? ఎలకే కొంత తయారు. హలో, ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ సంథింగ్ ఇట్ షుడ్ నాట్ బి అండర్ గ్రౌండ్, ఇట్ షుడ్ బి ఆన్ ద టాప్. ఏదైనా కట్టేది కింద కాకూడదు, ఏదైనా కట్టేది పైన. కింద నువ్వేం చేయలేవు, నువ్వేం కింద చేయలేవు. కింద చేయాల్సిన ముందే చేశారు. ఇక చెయ్యాల్సింది ఎక్కడ? విశ్వాసంలో కట్టు. హలో, ఈ పగటి లేదా నీ సహోదరి ఏడాది అంగీకారం పొందలేదా? విశ్వాసంలో అన్ని కట్టు. నీ సహోదరి మొహం చిన్నబడిపోయిన విశ్వాసంలో కట్టు. నీ సహోదరి ఆత్మిక చర్య లేదు, పాట లేదు, ఆరాధన లేదు, ఎట్టకీయడం లేదు, రంపాలా తిరుగుతున్నాడు. కట్టండి అది కాదు, నువ్వు కట్టబడరా నాయన, నువ్వు కట్టబడాలి. మరి ఏంటిది? అందరూ నిషేధించిన మూలరాయిని ఆయన నిన్ను రక్షించి తీరడానికి కట్టబడి ఆయన నువ్వు కూడా వచ్చే కట్టబడు. తన విశ్వాసములో రీబిల్డ్ అయితే తీరడానికి దేవుడు ఏం చేశాడు? ఏమని చెప్పారు? నాయన నువ్వు యథార్థంగా చేసి ఉంటే. ఎంత దయగలిగిన దేవుడు మీరు చూడండి. సైన్యమైన దేవుడు, ఏలోహిమైన దేవుడు, త్రియేక దేవుడు, ఎంత మనసును చూడండి. హి ఈజ్ ఏ డై హార్డ్ ఫ్యాన్. దేని కొరకు? నేను మార్చి తినడానికి హి ఈజ్ ఏ క్రేజీ ఫ్యాన్. క్రేజీ ఫ్యాన్ అంటే నేను ఏదో ఒక విధంగా ఏం చేయాలా? సంభాషించి మాట్లాడి ఏం చేయాలి? నీ లోపల భయాన్ని దూరగొట్టేసి విశ్వాసం కాయనికి అంత ఏముండేది కాదు, కన్సర్న్ ఏముండేది కాదు. గాడ్ వాస్ కన్సర్న్. అర్థం కాలేదు? హలో, హీఈస్ కన్సర్న్డ్ అబౌట్ యూ. ఆయన నీ గురించి విచారించుచున్న దేవుడు. అందుకే అప్పుడప్పుడు దేవుని ఆత్మ ద్వారా మంచి సందేశాలు నీకు దొరుకుతున్నాయి, మంచి ప్రవచనాలు నీకు దొరుకుతున్నాయి. దేవుడు నీతో మాట్లాడేది అది నీకు ఒక హెచ్చరిక. రీబిల్డింగ్ యువర్ ఫెయిత్. దేవుడు కోరుకున్నాడు కాయనికి ఏం రావాలి? మనసు మార్పిడి రావాలి, మత మార్పిడి కాదు. ఏం రావాలి? ఏం రావాలా? అప్పుడప్పుడు ఈ పాట కూడా పాటలు మారాలి, మారాలి, నా ఇల్లు మారాలి, నా కుటుంబం మారాలి, నా పిల్లలు మనం మారిన మనసు నీవు మారాలి. తర్వాత కింద కూడా ఉంది, రోగం కోసం దేవునికి ఎన్నో మొక్కులు మొక్కుతారు, రోగం మొత్తే సాక్ష్యంతో నెట్టు పట్టి పెడతారు. అది కూడా చెప్పరే. రోగం వచ్చి ఎందుకయ్యా? ఎందుకు అలా సాక్ష్యం చెప్పేది? హలో, ఏమో ఆ రోగం దేవుడు నీకు అనుమతించిందేమో. ఆ రోగ పడకలో నుంచి వెళ్ళి రోగ పడకలో ఉండి నువ్వు నాకు వైద్యుడిగా వచ్చి ఏవో అర్ధ త్రోవలో దెబ్బలతో తగిలి అర్ధ ప్రాణం పోయేట నగ్న వస్త్రముతో పడి ఉన్న అమ్మాయి మనిషి పట్ల ఆ సమర్యుడు చూపించినట్లనే ఆయన కూడా నీ దగ్గరికి చెందేస్తాడు. ఏం పర్వాలేదురా నాయనా, ఈ లోకంలో నీకు స్వస్థత అక్కర్లేదురా నాయనా, నా కృప నీకు సోదరా నాయనా, మళ్ళీ నువ్వు వేదన చెయ్యొద్దురా నాయనా, మళ్ళీ నీకు సాక్ష్యం చెప్పొద్దురా నాయన, ఇది నేను నీకు ఇచ్చిందే, ఇది ఇస్తేనే నువ్వు నా పనులు చెప్తావు, ఇది ఇస్తేనే నువ్వు నాకు అన్ని భాషలు ఆనందం చేస్తావు, ఇది ఇస్తేనే నువ్వు బాగా బయలుదేరుతావు, ఇది ఇస్తేనే. దేవుడు కృపతో ఎలా తడుగుతూ ఉన్నప్పుడు మనం దేవుడు ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు ఇంకో సంఘం పరిగెడతాడు, అక్కడికి తోత్తపడుతుంది, అక్కడికి తోత్తపడుతుంది. ఏది దేవుడికి నీ పట్ల ఏముంది? విచారణ ఉంది. దాని యొక్క కొన్ని రోగాలు దేవుడు అనుమతించేదే. కొన్ని రోగంతోనే మనం ఏం చెయ్యాలి? ఈ ప్రపంచ వ్యాప్తిలో సంచరించి తీరాలి అని ఆయన ప్రేమించే దేవుడు మాత్రం కాదు, అప్పుడప్పుడు ఏం చేసే దేవుడు?
శిక్షించలేని అయ్యా అమ్మ దొంగతనం చేయడానికి, అన్యాయం చేయడానికి, అతిక్రమం చేయడానికి పిల్లలు పెంచుతున్నారు. అందుకే బైబిల్ చెప్పేది ట్రైన్ యువర్ కిడ్స్ విత్ ద రాడ్. ఇంగ్లీష్ లో రాడ్ అని రాశారు. రాడ్తో పిల్లలకి ఏం చేయాలా? ట్రైనింగ్ ఇవ్వాలా. తెలుగులో ఏమైనా కర్ర ఉపయోగించిన వాడు తన పిల్లల బెత్తం ఉపయోగించిన వాడు తన పిల్లలు ఏం చేస్తున్నాడు? భూమికి బరువుగా చేస్తున్నాడు. ఏం చేయాలి? బెత్తం. అప్పుడు అయ్యగారికి అధికారం ఉంది ఏం మాట్లాడానికి. బాప్తిజం పొందేటప్పుడు నీళ్ళలోకి మునిగి లెగిచే ముందు అయ్యగారు సార్ అయ్యగారు ఐ గివ్ ఆల్ రెస్పాన్సిబిలిటీ టు హిట్ మీ బట్ ఐ వోంట్ హిట్ యూ. నేను నేను తిరిగి కొట్టినా. ఈ కాలం అలా కాదు. అయ్యగారు చెప్పారు ఐ వోంట్ హిట్ యూ అని చెప్తారు. అదృశ్య భావనలో, అదృశ్య గోళాధిపతి గోళములో అదృశ్యంతో ఉన్నవాడితో కలిసి హిట్టింగ్ బయలుదేరు, మేము హీటింగ్ చేస్తాం. నేను చెప్పొచ్చే మాట నీ పిలికతనం పోయి తీరడానికి, నీ లోపల ఒక రూపాంతరం విశ్వాసంలో ఒక రీబిల్డింగ్ వచ్చి తీరడానికి దేవుడు నీతో మాట్లాడు. అందుకే జ్ఞానంతో దేవుడు మరలా మాట్లాడాలి కదా నాయన నీ పతనం కిందకి దిగజారిపోతుంది. అందుకే యేసయ్య దేవుడు ఆయన ఒక మాట, నీ గడప దగ్గర ఏం నిలబడి ఉంది ఓ లార్డ్. దాని అర్థం వీడు ఇంకా స్వీకరించి తీరడానికి దేవుడు ఉన్నాడు కాబట్టి ఏం రాలేదు. గడప దగ్గర నుంచి లోనికి ఎందుకు రాలేదు? ఎవరు మాట్లాడుతున్నారు? అందుకే దేవుడు అందుకు బైబిల్ చెప్పేది ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చెయ్యలేదు, ఆయన పాపం ఆయన దగ్గర కూడా పాపం ఏమైతే లేదు. హెచ్చరికిచ్చారు నాయన గడప దగ్గర ఉందరా నాయన, ఇంటికి వచ్చేస్తారా నాయన, మారురా మారొద్దు. అందుకే దేవుని బిడ్డలకి ఎప్పుడు ఏం రావాలి? మనసు మార్పిడి రావాలి, మనసు మారాలి. అందుకే అప్పుడప్పుడు ఈ పిచ్చి పిచ్చి పాటలని పాటలు పట్టేసి మారాలి, నేను మారాలి, ఈ గలీలు మారాలి, ఈ మూర్ఖుడు మారాలి, ఈ పద్ధతి మారాలి, ఈ చింతయా ఓ లార్డ్ ఓ లార్డ్. ఆయన మనసే ఎవరికి కావాలి? దేవునికి కావాలి. దానివల్ల ఏమైనా మారలేదు ఏమైనా ఉంటే ఈ పద్ధతిగా మార్పిడి వాక్య సందేశం మాట్లాడాలి. మనసు మార్పిడి వచ్చేస్తే యూ విల్ బి రీబిల్డింగ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసంలో నీకేం వచ్చేస్తుంది? తిరిగి కట్టబడే స్థాయి వచ్చింది. దాని అర్థం విశ్వాసంలో రోజుకు మనం ఏమై తీరాలి? ఆలోచించండి. విశ్వాసంతో స్టార్ట్ అయ్యి ఏం చేయాలి? విశ్వాసంలో ఏం చేయాలి? నేను అలా చెప్పను. విశ్వాసంతో డైరెక్ట్ గా ఒక నగరమే కట్టియాలి. మనకు పని ఏంటో తెలుసా? మన కూర్చులాంటి పిల్లలు సముద్రం కాడ బీచ్ కాడ ఇల్లు కట్టాలి. అలాగే కొందరు కట్టేది ఈరోజు ఫుల్ విశ్వాసం. అలా కొట్టయితే ముందు పడిపోయింది. మళ్ళీ చికెన్ పెంచట్లేదు, కొట్టుకుంటూ దిప్పుకుంటూ పోవడానికి అర్థం కాలేదు. హలో బయట చెప్తున్నా, కొందరి విశ్వాసం గాలికి చిన్నగా చెట్టు అటు ఈసు కనిపిస్తే అటు ఇటు అటు అలా ఊగడం వల్ల ఏమవుతుంది? ఎందుకు పడిపోవడానికి కారణం కింద దిక్కుపోతుంది. కిందన వేరికేమవుతుంది? కిందన వేరికేమొస్తుంది? కిందన వేరికేమవుతుంది? క్రాక్ వస్తుంది మెల్లిమెల్లి. అందుకే బైబిల్ చెప్పేది క్రీస్తు ప్రేమలో ఏం రాయాలా? అది లేదు దేంట్లో అగాపేలో ఏం చేయాలా? అలాగైతే కదిలే ఛాన్స్ లేదు. అదే బైబిల్ చెప్పేది మనం శత్రువులుగా ఉన్నప్పుడే, మనం దేవునికి విరోధులుగా ఉన్నప్పుడే అగాపే సర్చ్ మీ, అగాపే వెతికొచ్చింది, అగాపే నాలో కుమ్మరించారు, అగాపే నన్ను క్రీస్తు ప్రేమలో నుంచి, భర్త ప్రేమలో నుంచి కాదు,
భార్య ప్రేమ నుంచి కాదు, పిల్లల ప్రేమ నుంచి కాదు, లోక ప్రేమ నుంచి కాదు, డబ్బు ప్రేమ నుంచి కాదు. ఎవరి ప్రేమ? agape of God in Jesus Christ. అందులోంచి మనల్ని ఎవరు ఏం చేయలేరు. కత్తి లేదు, కణాలం లేదు, వస్త్రహీనత లేదు, తిండి లేకపోవడం లేదు, అప్పు కలిగిన సిచ్యువేషన్ లేదు, పరువు లేదు, మనువు లేదు, దారుణ్యం లేదు, దర్శనం లేదు, ఏం లేకపోయినా పర్వాలేదు. క్రీస్తు ప్రేమలో నుంచి ఉన్న ప్రేమ పక్కన వాళ్ళకి అడిగి తెలుగొట్టండి, అడగండి. పక్కన దొరుకుతుందా నా ప్రేమని? అగాపే ఏమైనా నేను అడగమని చెప్పను. మీ మనసాక్షి ఒకరితో అడుగుతున్నది నాకు కనబడుతున్నది. ఉన్నదా అగాపే? ఆదివారం అగాపే వద్దునైనా చేతాలం అగాపే కావాలి. ఆదివారం బయట పట్టుకొచ్చే అగాపే అగాపే వేరు పారాలి. పరిస్థితుల మధ్య కదలలేనట్లుగా ఆయాలను దేవునికి అంగీకారం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కనిపించలేదు, నేను ఓర్పలేదు, నేను నిలకడలేదు. సో విశ్వాసంలో రీబిల్డ్ అయితే యు ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ రిపెంటెన్స్. అందుకే ఇక్కడ బైబిల్ చెప్పేది మారు మనసుకు తగిన దాని అర్థం దేనికి కూడా ఫలం ఉంది? జీసస్ క్రైస్ట్. మారు మనసు లేకపోతే దానికి ఒక పేరు ఉంది, మీరే వివరించండి. హలో హలో మారు మనసుకు తగ్గట్టుకున్నా ఓ లార్డ్ ఫలం. అందుకే కదా మన బాప్తిసం పొందడానికి వచ్చారు. మారు మనసు చెందిన బాప్తిసం పొందడానికి యోహాను దగ్గరికి వచ్చినప్పుడు సైనికులు వచ్చి అడిగారు, సార్ మేము సైన్యంలో ఉన్నాం, మేం క్యా కర్నాయే, ఏం చెయ్యాలా? అప్పుడు చెప్పారు, ఇచ్చిన జీతంలో నువ్వేం చేయాలా? ఇచ్చిన జీతంలో 10 వంద అంటారు మీరు మైగా. అందుకే బైబిల్ చదవాలి అప్పుడప్పుడు. మరి అన్ని 10 వంతులతో లేదో చెప్పారు. మరి పాస్టర్ గారు డబ్బులే అడుగుతున్నారు, అన్ని ఇట్లా చెప్తాను. హలో సైన్యంలో వాళ్ళకి చెప్పారు, నాయన అన్యాయపు సొమ్ము ఏం చేయకూడదు, నీకున్న జీతం కన్నా అధికంగా. నువ్వు సైన్యంలోనే ఉన్నావు, సామాను 100కి కొన్నావు, ఇచ్చావు 500, ఆడికి 1000 తిరిగి ఇచ్చాడు అనుకో. ప్రభుకి స్తోత్రములు. పెట్టేసుకొని వెళ్ళు, ఇంటికాడి నుంచి చెప్పుడు విని అంతికిస్తొచ్చాను అని మా కేకలు వినబడతాయి. హలో అది ఎవరిది కాదు. మనం ట్రైన్లో బయలుదేరినప్పుడు 2 రూపాయల నోటు ముట్టడానికి కూడా మనం తిరిగి ఇవ్వాలి. ఏమి 4 రోజులు నాకు సంబంధం లేదు. మా పక్కన కొడుకు ఈ లెంత్ ఇప్పుడు చేస్తాను 2 రూపాయలే. హలో హల్లెలూయా. హలో దొరికిన దానికన్నా అధికంగా ఏం చేయకూడదు. ఇక నేను చెప్పేద్ద మొక్కలు అందరూ దిగిపోతాయి. హలో హలో చెప్పొద్దంటారా చెప్పొద్దంటారా? హలో ఇప్పుడున్న టైంలో ఏం దొరుకుతుంది? నస్సు దొరుకుతుంది. ఒక హాలీలు ఎక్కడికో తీసుకోవచ్చా తీసుకోలేదా? అక్కడే మూసేస్తాను, నేను చెప్పేస్తే మీరు అన్నారు నన్ను మూసేస్తాను. నాకు ఏం తెలుసు? దేవా నేను చెప్పడానికి రెడీ, అది వినడానికి రెడీ కాదు. మీరు చూసుకోండి. హల్లెలూయా. హలో మనకి దొరికిన దాంట్లో మనం ఏమై ఉండి తీరాలి? తృప్తి చెందేటట్టుగా. హలో హలో నువ్వు ఉద్యోగం చేరటానికి మాట్లాడు, 100 ఇస్తాను, పెంచండి అంటే కొందరు ఆ ధ్యానాల మీద పడిపోతారు, దాని ఉద్యోగం పోతుంది. మళ్ళీ దేవునికి మళ్ళీ ఉద్యోగం దేవుడు అడిగితే తొలిచ్చారుగా ఏం చేశాం? హలో హలో జీతం ఇవ్వకుండా ఇశ్రాయేలు దేవుడు ఎన్ని సంవత్సరాలు నడిపించారు? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏం లేదు, వడ్డీ చాకరీ పని చేయడమే. ఎందుకు ఏడ్చారు?
మరి దొరకకపోతే ఎడితే మరి రేషన్ దొరికితే తిండి దొరికితే సామాగ్రి అన్ని దొరికితే ఇంకేం పేపర్ ఇంటికి చేసుకోవచ్చు కదా. వీళ్ళకి అర్థమైతే అన్నీ ఉన్నాయి, ఎవరు లేరు, దేవుడు లేడు. దేవుడికి సాంకేతికం చెప్తుంది, అది మాకు కావాలి. అందుకే దేవుడు ఎవరిని పంపించారు? మోషే అహరోనును పంపించి నీ ఆరాధన కోసం వెళ్ళిపోయి నేను చెప్పొచ్చే మాట, అధికంగా మనం ఏం చేయకూడదు, ఆశించుకోకూడదు. అర్థం కాలేదు. నీకే జీతం, నువ్వు జీతగస్తుడు అయితే నువ్వు పని చేసేవాడు ఎంత నీ దొరుకుతుంది దాంట్లో ఎలా నేనేమవ్వాలి, హౌ ఐ షుడ్ డీల్ ఇట్ కరెక్ట్లీ. తెలియదు. మిగతా 25 పైసా, జీవన్ సాకి 1 రూపాయి, దొరికేదేమో 25 పైసా, ఖర్చులు పెట్టేదేమో. హలో హలో, ఇఫ్ యువర్ ఆమ్దాని ఈస్ 25, బీ ఇన్ 25. నీకు 25 ఇచ్చారంటే 25 పైసలు ఇచ్చారంటే 25 పైసలు ఎలా నేనేం చేయాలి? నా కుటుంబాన్ని పోషణ టీచ్ మీ లార్డ్. హలో, అడిగే కదా తలాంతులను విభజించినప్పుడు దేవుడు కొందరికి 5, కొందరికి 2, కొందరికి ఎలా ఇచ్చారు? వారి స్తోమతను చూసి, అర్హతని కాదు, వారికున్న కెపాసిటీని బట్టి. దాని అర్థం నీకు దేవుడు ఇచ్చిన జీతం నీకు సరిపడిపోయేది. ఇఫ్ దేర్ ఇస్ ఎ గాడ్ విత్ యు, దేవుడు నీతో ఉంటే 25 పైసలు కూడా ఏం చేయొచ్చు. నా 1 కోటి రూపాయలు వస్తే నేను ఉద్యోగం చేస్తాను, ఏనాడు వాడు ఉద్యోగం చేయడం 1 కోటి రూపాయలు కూడా అడిగాను. హలో, నేను చెప్పొచ్చే మాట, నీకు దేంట్లో ఇస్తున్నావు దాంట్లో నీవేమై ఉండి తీరాలి. దాంట్లో నువ్వు ఎలా అడ్జస్ట్ అయితే తిరగడానికి ఏం చేయాలి? అర్థం కాలేదు. 100 రూపాయలు ఉన్నప్పుడు కోన్లు తీ, లేకపోతే 1 కోటి రూపాయలు వచ్చినా కూడా బ్యాంకింగ్ ఆత్మిక బ్యాంకింగ్ అన్నం చేస్తానే ఉంటాడు. 10 రూపాయలు ఉన్నప్పుడు రూపాయి ఇవ్వగలిగిన వాడు 1000 వచ్చినప్పుడు కూడా ఏం చేయగలిగి తీరాలి? 999 తీసుకోగలిగి తీరాలి. నేను చెప్పింది మీకు ఎక్కలేదు అనుకుంటా. 100కి రూపాయి ఇవ్వగలిగిన వాడు 1000 వచ్చినప్పుడు రూపాయి ఆయన ఎంచుకొని 999 దేవునికి ఇచ్చుకోగలుగుతాడు. ఎదుగో 100 దొరికినప్పుడు 10 దేవునికి ఇచ్చేస్తే మళ్ళీ నీకెంత? 90లో బతకడానికి తెలిసినోడు రూపాయలు కూడా బతకడానికి నేర్చుకోగలుగుతాడు. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే చెప్పాలి, టీచ్ మీ లార్డ్ హౌ టు ఇన్వెస్ట్. ఫైనాన్సెస్ గురించి ఏసయ్య తప్ప ఇంకెవరు చెప్పలేడు. మనం అన్ని వడ్డీ వ్యాపారాలకి ఇటు వ్యాపారాలు అవన్నీ తిప్పి ఇంటికాడ అన్ని తెచ్చేస్తాం. మరి ఏ దేవుడు చేతి తోటపడతాడు? అర్థం కాలేదు. హలో హలో, దేవుని పెట్టి వడ్డీ వ్యాపారం చేయడంలో ప్రాబ్లం పెట్టలేదు. దానివల్ల అవతల ఉన్న విశ్వాసం పోకూడదు, నీ విశ్వాసం పోకూడదు, దానివల్ల దేవునికి అవమానం కలగకూడదు. మరి ఈ క్రైటీరియా నువ్వు ఫాలో చేసుకో. మరి ఇది ఫాలో చేసుకొని ఇచ్చుకుంటావో లేదో నేను దేవుడు తీసేసుకుంటా. అర్థం కాలేదు. చెప్పలేదే ఎవరిది? రెడ్డి గారు అనుకుంటా. ఈ మాట చెప్పి ముగించేస్తాను. వాక్య పరిచయం చేస్తున్నాను. ఆయన వాక్య పరిచర్యలో కొన్నింటిలో మనకి నచ్చదు కానీ నేను చెప్పిన ఒక మాట నాకు నచ్చింది. ఆయన విశ్వాసగా సంఘానికి విశ్వాసగా ఉండి వడ్డీ వ్యాపారం కాదు, వసూజీ వ్యాపారం. అంటే ఆ గురువు వడ్డీ ఇస్తూ ఉంటే ఈయన ఏం చేస్తాడు? ఈయనకి మారు మనసు వచ్చిన విషయం గురించి నేను చెప్తున్నాడు. ఈయన కలెక్షన్కి వెళ్ళినప్పుడు ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళి చూశాడు. ఈయన దారిద్ర్య స్థితి. ఇంటికాడ అమ్మ ఏమో తగ్గుతుంది, భార్య ఏమో ఉన్నానా లేనా అన్నట్టుంది, భర్తకేమో ఏదో శారీరక ప్రక్రియలు ఏదో రోగం. ఇవన్నీ వల్ల కుటుంబం నలిగిపోతుంది. ఈయన ఆ టైంలోనే పుస్తకం పట్టుకున్నాడు. అమ్మా రెడ్డి వచ్చాడు, ఇవ్వండి అంటే ఆయన ఇవ్వడానికి ఏట్లేదు. ఆ పరిస్థితి చూసినప్పుడు ఈయనకి మారు మనసు ఉన్నాడు కదా. ఆయన సరే ఇంకా మీరు కట్టొద్దు, ఇక నేను రానా పుస్తకం ఇవ్వండి అన్నాడు. పెయ్యి ఈయనకేం అర్థమైంది మన సాక్షిలో? ఈ కుటుంబం వల్ల ఏం చేయలేదు, మరి తిరిగి కట్టలేదు. ఆయన దానికి పేరు చేసేసి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన పక్కన కూర్చున్నాడు. రే పేడని రాశాడు, ఎవడెత్తాడు రా? నేను ఎత్తాను రా. నాది దేవుడు రుణమాఫీ ఇచ్చేది, నేను రుణమాఫీ చేయలేదు. అవతలను కదిలిపోయాడు. ఒరే నీకు దొరికేది 1,00,000 కాదురా, నీకు దొరికేది 7,000. పోనీరా.
నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ లోన్ డాన్స్ చేసేది నువ్వు చోట్ల నేను చూస్తాను. అలా మాట అంటారు ఏంటో పుణ్యాత్మునిలా దేవుడు మా ఇంటికి దిగి వచ్చి దేవుడు ఇచ్చారా? దేవుడు ఇచ్చారా? దేవుడి స్వభావం మారు మనసు ప్రక్రియ విశ్వాసం. ఈ ఒక్క మాట, ఆ ఒక్క యాక్టివిటీ వల్ల 2 ఫ్యామిలీని సంపాదించాడు దేవుడు. ఆయన వాక్య పరిచయం కొన్ని నాకు నచ్చదు, కానీ ఆయన కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎంత స్పాంటేనియస్ సార్, దేవుడి మీద కూడా చేయడు. చెప్పొచ్చు నేను వారు మనసు పొంది విశ్వాసిగా ఉన్నప్పుడే రుణమాఫీ చేసేసరికి 2 ఫ్యామిలీని నేను ఏం చేయగలిగాను, దేవుని కొరకు సంపాదించుకోగలిగి. అలాగైతే తిరిగితే సైన్యములకు అధిపతి అయిన దేవుడు కూడా కోరేది ఎలా సైన్యములలో మనుషులను రిక్రూట్ చేయండి. విశ్వాసం. అలాగైతే ఈ సంవత్సరం తీరు లోపల దేవుడితో మాత్రం ఒప్పందం చేసుకుంటాను. నేను ఒక ఫెయిత్ విశ్వాసం చెందిన ఒక తరగతిగా మారి తిరుగుతాను. లోకంలో ఉన్న భయాన్ని దూరపరుస్తా, ఇంట్లో ఉన్న భయాన్ని దూరపరుస్తా, సమాజంలో ఉన్న భయం. ఈ వాక్యాల ద్వారా ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి ఉన్న సమయం. చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు, తర్వాత పెద్దలు నిలబడి సాక్ష్యం చెప్తారు.